హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఛానల్లో టాటా నెక్సాన్ 2018 XM మోడల్ పెట్రోల్ వేరియంట్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం అండి. దట్ ఈస్ జెన్యున్ ఓనర్షిప్ రివ్యూ. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ బ్రదర్ సుకేష్ గారు అయితే మనతో పాటు వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి అయితే మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ అండి సుకేష్ గారు. హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఓనర్షిప్ రివ్యూ అనగానే చాలా మంది రావట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్. మీరు ఈ కారుకి సంబంధించి జెన్యూన్ గా ఓనర్షిప్ రివ్యూ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఏదైనా ఓపెన్ గా ఫ్రాంక్ గా ప్రోస్ అవ్వచ్చు, కాన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే ఫైన్. అండ్ దట్ ఏంటంటే తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఛానల్లో షేర్ చేయడం వల్ల ఎవరైతే నెక్స్ట్ ఆ కార్ని యూజ్ చేయాలనుకుంటారో వారికి కూడా ఒక క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే జెన్యూన్ గా, అలా కాకుండా ఏదో ఒక షోరూమ్కి వెళ్ళిపోయి లేకపోతే కంపెనీకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయలేను, అంటే ఫ్రాంక్ గా నేను చెప్పలేను. అందుకోసం మాత్రమే మన ఛానల్లో ఓనర్షిప్ రివ్యూస్ మాత్రమే ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి. ఈ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి అయితే అప్రోచ్ అవ్వచ్చు. సుకేష్ గారు, మీరు ఈ వెహికల్ ఎప్పుడు పర్చేస్ చేశారు? లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పర్చేస్ చేశాను. ఓకే. అండ్ మీరు అంటే ఓవరాల్ గా ఈ కార్ యొక్క ఓడోమీటర్ రీడింగ్ ఎంత? నేను తీసుకునేటప్పుడు 29,000 ఉండేది, ఇప్పుడు 50,000 క్రాస్ అయిపోయింది. 50,000 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 50,000. 21,000 కిలోమీటర్స్ మీరే డ్రైవ్ చేశారు. అంటే 21 మోర్ దాన్ 21,000 నేనే డ్రైవ్ చేశాను. వన్ అండ్ ఓన్లీ డ్రైవర్ ఫర్ దిస్ వన్ కార్. ఓకే. అయితే ఈ కార్ కి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఫుల్ క్లారిటీ ఉంది. ఎక్స్ఎం అనేది ఆల్మోస్ట్ సెకండ్ బేస్ వేరియంట్ కింద అయితే మనం తీసుకోవచ్చు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే వెహికల్ ఎందుకు చూస్ చేసుకున్నారు, యూజ్డ్ కార్నే కానీ? సో యాక్చువల్గా నేను కార్ సెకండ్స్లో తీసుకునేటప్పుడు ఏంటంటే బ్రెజా, నెక్సాన్ అండ్ నా వోక్స్ వ్యాగన్ టైగోన్, సమ్ అదర్ చూశాను. చూసే దాంట్లోకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేదంటే బిల్డ్ క్వాలిటీ. నాకు నేను చాలా లాంగ్ డ్రైవ్స్ చేస్తుంటాను. నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మైలేజ్ అంటే మైలేజ్ కావాలని అంటే డబ్బులు సంపాదించుకోగలుగుతాం, ఏదైతే అది అవుతుంది. కానీ బిల్డ్ మన ప్రాణాలు అనేవి రావు కదా. సో నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీలో చూసేటప్పుడు టైగోను, నెక్స్ట్ ఇవి కార్స్ అన్నీ చూశాను. చూసిన దాంట్లో నాకు బడ్జెట్లో, నాకు ఫ్రెండ్లీగా హ్యాపీగా అనిపించే బడ్జెట్లో నాకు దొరికింది ఈ కార్. ఇవన్నీ నేను చాలా టెస్ట్ డ్రైవ్స్ చేశాను, మెకానిక్స్ని తీసుకెళ్ళాను, చాలా చాలా చేశాను. కానీ నాకు ఇది సరైన రీజనబుల్ ప్రైస్లో బెస్ట్గా దొరికింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 29,000 ఓడో అంటే 3 years 4 years కాల్ 29,000 యాక్చువల్గా BS4 ఇంజిన్. అవును. ఓకే. ఇందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, మన ఛానల్ యాక్చువల్గా నెగిటివ్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇందులో ఉన్న కాన్స్ గురించి చెప్పండి. మీరు ఫీల్ అయిన కాన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, సిటీలో డ్రైవ్ చేస్తారు అంటే ఈ కార్కి వెళ్ళకండి. మైలేజ్ వెరీ లెస్. ఎంత వస్తుంది మీకు? అరౌండ్ 10 అంతే, 10-12 అంతే. 10-12 11-12 దట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ డ్రైవింగ్ స్కిల్స్ అంతే. ఓకే. సిటీ ట్రాఫిక్ కండిషన్, హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. సో అదేంటంటే మనకి 10-12 అరౌండే వస్తుంది. ఇందులో ఇంకో నెగిటివ్ నాది ఒకటి ఉంది. ఏంటంటే సమ్ టైమ్స్ నేను ఎక్కడైనా కార్ పాస్ చేశాను అంటే నేను ఎప్పుడు ఇంజన్ ఆఫ్ చేయను, ఎందుకంటే ఏసీ కావాలి కదా. సో నేను ఏసీ కోసం అని చెప్పి ఎప్పుడు ఇంజన్ ఆఫ్ చేయను. ఓవరాల్ గా నేను లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు 16.5 క్లైమ్ చేస్తాను. 16.5 ద ఫైనల్. లాస్ట్ హైవేలో మీరు ఎంత స్పీడ్ వరకు వెళ్తారు మాక్సిమం? నేను ఎప్పుడు 80 to 100 క్రూజ్ చేస్తాను. నేనైతే ఇంతకు ముందు ఈ కార్కి ముందు నా దగ్గర డస్టర్ ఉండేది, రెనాల్డ్ డస్టర్. చాలా గట్టి బండి, అదంటే బీస్ట్ అంతే. ఇంకా దానికి ఇంకా ఆన్సర్ చెప్పడానికి లేదు. సో ఆ బండి నేను తీసుకున్న తర్వాత దీనికి వచ్చానంటే అంతే రేంజ్ లో ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే సర్వీస్ వరస్ట్. టాటా సర్వీస్ వరస్ట్. నేను మాకు మెకానిక్, పర్సనల్ మెకానిక్ ఎవరైతే ఫ్యామిలీ మెకానిక్ ఉన్నారో ఎప్పుడు నేను కార్ ఎక్కడ సర్వీస్ చేస్తాను వాళ్ళకే ఇచ్చి సర్వీస్ చేయించుకుంటాను. హైదరాబాద్ లో కొన్ని సర్వీస్ సెంటర్స్ టెస్ట్ చేశారా? నేను ఎక్కడంటే ఓకే లేదండి, కొండాపూర్ నియర్ బై 2 సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే కీ రీప్లేస్మెంట్కి వెళ్ళాను. నా కీ ఫెయిల్ అయ్యింది, కీ రీప్లేస్మెంట్కి వెళ్ళాను. ఆన్ ద ప్లేస్ లేదు, వెంటనే దొరకదు, మనకి చాలా టైం పడుతుంది అన్నారు. రెండోది, నాకు యాక్చువల్గా ఇందులో నేను కొన్న తర్వాత మనకి రేడియేటర్ పైప్ నోస్ అనే ఏదో అంట, ఆ పైప్ హోస్ పైప్ అనేది ఫెయిల్ అయింది. ఇది టర్బో కింద ఉంటుంది పైప్ అనేది. హోస్ పైప్ అనేది అంటే టర్బో కింద ఉంటుంది. సో రిపేర్ చేయాలంటే ఆ టర్బో ఇప్పి ఆ పైప్ని హోస్ పైప్, ఆ సర్వీస్ కోసం 1 month తీసుకున్నారు, పైప్ రాలేదు.
సో నేనేం చేయాల్సి వచ్చిందంటే మా మెకానిక్ దగ్గరికే వెళ్ళి బ్యాడ్మో ఏదో సంథింగ్ మనకి సెకండ్స్ అదే పార్ట్స్ వస్తాయి, అందులో నుంచి ఆర్డర్ పెట్టుకొని దాన్ని ఫిట్టింగ్ అంటే చేయించుకోవాలి. ఒక థర్డ్ పార్టీ యాప్ లోనే మీకు బెటర్గా దొరికింది నాకు. 4 daysలో వచ్చింది డెలివరీ. నేను మెకానిక్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఇది ఫిట్ చేయంటే వాడు ఒక 2-3 hours తీసుకున్నాడు, టర్బో ఇప్పాడు, టర్బో ఇప్పేసి మొత్తం ఫిట్ చేసి ఇచ్చేసాడు. సో వీళ్ళ వెహికల్స్ అన్ని బాగున్నాయి కానీ సర్వీస్ అనేది సర్వీస్ అయితే వరస్ట్. దెన్ మైలేజ్ గురించి చెప్పారు అండ్ సర్వీస్ గురించి చెప్పారు. మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంది వెహికల్ కి? మెయింటెనెన్స్ అయితే నాకు ఒక 3 to 4,000 అవుతుంది ఎవ్రీ సర్వీసింగ్ పర్ యానం లేదా 10,000 kilometers. ఇంకా కాన్స్ ఏమైనా ఉన్నాయా? కాన్స్ అంటే ఇంకా నేను అంతగా ఇంకేం చూడలేదు. ఇంజిన్ నాయిస్ అయితే వస్తుంది. BS4 ఇంజిన్ కాబట్టి యాక్చువల్గా మనకు ఇంజిన్ నాయిస్ అనేది అంతవరకు ఉంది. ఎప్పుడైతే BS6కి అప్డేట్ అయిందో మనకు అక్కడ నుంచి ఇంజిన్ నాయిస్ రెడ్యూస్ అయిపోయింది, తర్వాత మనకు వైబ్రేషన్స్ కూడా తగ్గిపోయాయి. దెన్ వాట్ అబౌట్ ప్రోస్ అంటే బీస్ట్ అండి. బిల్డ్ క్వాలిటీ, సౌండ్ వింటున్నారా ఎంత గట్టిగా ఉంది చూసారా? ఇది ఒక్కసారి చూపించి ఇటువైపు ఒకసారి రండి బ్రదర్. ఇది పైకి ఎక్కించినా ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇట్లా నేను ఊగుతున్నా, జంప్ చేస్తున్నా, మీకు కనిపిస్తుందా లేదో? ఎంత గట్టిగా ఉంటుందంట కారు బిల్డ్, అంత గట్టి. ఒక్కసారి ఇటువైపు రాగలరా బ్రదర్? ఇది లాస్ట్ నైట్ జరిగింది. యాక్చువల్గా కార్ పార్కింగ్లో ఉంటుండగా ఒక DCM వ్యాన్ వచ్చేసి మొత్తం గుద్దుకొని వెళ్ళిపోయింది. ఇది బిల్డ్ క్వాలిటీ చూడండి, అంత పెద్ద వ్యాన్ గుద్దినా కానీ చిన్న సొట్ట పడింది. మైనర్ స్క్రాచెస్, చిన్న సొట్ట. అదే మీరు నేను మెన్షన్ చేయకూడదు కొన్ని బ్రాండ్స్, అదైతే ఏకంగా ప్యానల్ ఊడిపోతాయి. దట్ ఈస్ టాటా. బిల్డ్ క్వాలిటీ పొగుడుతున్నారా తిడుతున్నారా? టాటా వాడు సర్వీస్ వాడిని మార్చుకుంటే ఇండియాకి బెస్ట్ ఇచ్చే, ఎందుకంటే టాటా అంటే నాకు రెస్పెక్ట్ కదా చాలా. ఆయన బేస్ ఆయన ఇచ్చేసి అన్నీ బాగానే ఉంటాయి కానీ సర్వీస్ వైడ్ బాగా పనిచేస్తే టాటా ఈజ్ ద నెంబర్ 1 కార్ కంపెనీ. ఇండియాలో అవుతుంది నేను చెప్తున్నా. అంటే సర్వీస్ ఒక్కటి. ఇందాక బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పారు, ఇంకా ప్రోస్ ఏం ఫీల్ అయ్యారు? రైడ్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది? రైడ్ అండ్ క్వాలిటీ, డైనమిక్స్ ఎలా ఉంది? అండ్ సిటీ కండిషన్ డ్రైవ్ చేసినప్పుడు యూజువల్ గా మనకి ఇది పెట్రోల్ వెహికల్ అండ్ ఇనిషియల్ గా మీకు పవర్ లాగ్ ఏమైనా ఫీల్ అవుతున్నారు? పవర్ లాగ్ ఉందండి. పవర్ లాగ్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో మనకి ఖచ్చితంగా పవర్ లాగ్ అయితే ఉంది. ఓకే. అండ్ హైవేలో మీరు వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉంది? డ్రైవింగ్ అయితే సేఫ్ గా ఫీల్ అవ్వచ్చు. డైనమిక్స్ కూడా మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి, మనం హ్యాండీగా ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు. ఇది మనకి 5 seater కారా 4 seater కారా? యాక్చువల్ గా నేను 5 people తో ట్రావెల్ చేస్తాను. 5 people కూడా హ్యాపీగానే వెళ్తున్నాం. ఓకే. మీరు ఇంకా ఏమైనా టెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాను మీ కారు. షూర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా వీరి యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year వీరైతే ఈ వెహికల్ని యూజ్ చేయడం జరిగింది. దట్ 22,000 kilometers అని చెప్పేసి డ్రైవెన్ చేసిన తర్వాత వారి యొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అయితే మనకు షేర్ చేశారు. అండ్ చాలా ఇప్పుడు ఒకసారి ఈ వెహికల్ మనం కూడా టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసిన తర్వాత డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి. సో రైట్, ఇప్పుడు ఈ వెహికల్ అయితే మనం టెస్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఈ 2018 వెహికల్ని ఎందుకు బ్రదర్ రివ్యూ చేయడం అని చెప్పేసి అనుకుంటున్నారు? చాలామంది యూజ్ కార్స్ని కూడా పర్చేస్ చేయాలనుకుంటారు కాబట్టి వారికి కూడా ఒక క్లారిటీ అన్న ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వెహికల్ని రివ్యూ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ మనం చూసినట్టయితే కనుక నార్మల్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి వస్తాయి. మనకు కింద అయితే మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే వీరు ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేయించారండి. ఇది మనకు ఫ్రంట్ ప్రొఫైల్ అనేది అయితే ఈ విధంగా కనిపిస్తుంది. చలో మనం సైడ్ ప్రొఫైల్ చూసినట్టయితే కనుక 16 inches నార్మల్ స్టీల్ వీల్ అని చెప్పేసి అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్లో వచ్చేసేసి మనకు మ్యాటీ బ్లాక్ వార్ వేన్స్ అని చెప్పేసి మనకి కింద ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అక్కడ డోర్ హ్యాండిల్స్ మనకు సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే వెహికల్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఒకసారి రియర్ సెక్షన్కి అయితే వెళ్దాం. రియర్ సెక్షన్లో మనం గమనించినట్లయితే కనుక ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అండ్ నార్మల్ యాంటెనా. సో మనకి ఇక్కడైతే ఎలక్ట్రికల్లీ ఓపెన్ చేయడానికి అయితే బూట్ ఆప్షన్ అయితే లేదండి. ఈ సెంటర్ బోట్లో లైట్ బటన్ ఏదైతే ఉందో దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసామంటే బూట్ అనేది అయితే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అయిపోతుంది. సో పార్సిల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది మనకు బూట్ స్పేస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుందండి. లైక్ ఒక మిడ్ సైజ్ VIP సూట్ కేసు అండ్ ఒక స్మాల్ సైజ్ VIP సూట్ కేసుని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఒక 2-3 బ్యాక్ ప్యాక్స్ అయితే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇది మనకు ఓవరాల్గా కార్ యొక్క ఎక్స్టీరియర్. చాలా ఒకసారి ఇంటీరియర్కి అయితే వెళ్దాం. ఇంటీరియర్లో మనకి ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే చెక్ చేద్దాం. సో ఇందాక మీరు చెప్పారు కదా, మీరు చెప్పినట్టుగా చూసినట్టయితే ఇంకా ఎప్పుడైతే రైట్ సైడ్ కూర్చున్న పర్సన్ అయితే సఫిషియంట్ డీసెంట్ ఎనఫ్ స్పేస్ అని చెప్పేసి అయితే మనం ఫీల్ అవ్వచ్చు. అండర్ థై సపోర్ట్ అయితే సఫిషియంట్గా ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ అండ్ నీ రూమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ సెంటర్లో కూర్చున్న పర్సన్కి మాత్రం ఖచ్చితంగా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ 5 seater కార్, దిస్ ఈజ్ 4 seater కార్ బికాస్ ఆఫ్
మనకి ఇక్కడ ఏదైతే సెంటర్ కౌన్సిల్ ఉందో సెంటర్ కౌన్సిల్ అని చెప్పేసి, సరే ఈ ట్రైపాడ్ కూడా మీకు తీసి చూపిస్తాను. ట్రైపాడ్ ఉంది కాబట్టి మీకు అలా ఉంది కదా బ్రదర్ అని చెప్పేసి మీరు మళ్ళీ అడగచ్చు. సరే, ఇలా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అండర్ థై సపోర్ట్ అనేది మిస్ అవుతుంది. అటు ఇటు మనకు షోల్డర్ రూమ్ అనేది కూడా కంజెస్టెడ్ అవుతుంది. సి మేబీ ఇక్కడ చిన్నపిల్లలు కూర్చోడానికి సెట్ అవుతుంది తప్పించి మేబీ 5 feet లోపు ఉన్న వాళ్ళకి, ఎందుకంటే అండర్ థై సపోర్ట్ లేకుండా మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి మొత్తం హెవీ బ్యాక్ పెయిన్ వచ్చేసి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ 5-seater, దిస్ ఈజ్ 4-seater ఓన్లీ. చలో ఒకసారి మనం ఫస్ట్ రోకి అయితే వెళ్దాం. అండ్ రియర్లో వచ్చేసేసి మనకు ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారండి. ఇక్కడ మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ సెకండ్ బేస్ వేరియంట్ కాబట్టి కాస్ట్ కటింగ్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మనకు డ్రైవర్ క్యాబిన్ మీద వెళ్ళినట్టయితే ఇంకా మనకి లో సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఆఫర్ చేయట్లేదు. ఇందులో మనకు ఓన్లీ టిల్ట్ ఆప్షన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ నో టెలిస్కోపిక్ ఆప్షన్. ఈ కార్కి సంబంధించిన ఫ్లిప్ కీ అని చెప్పేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంకొకటి నార్మల్ కీ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకు మాన్యువల్గానే ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది, డిజిటల్గా అయితే మనకు లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నా మీరు ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో వీరైతే దీన్ని ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేయించారండి. అండ్ మాన్యువల్ ఏసీ. సెంటర్లో ఇన్ని బొక్కలు ఇచ్చాడు కానీ ఎక్కడ కూడా సరైన బొక్క ఇవ్వలేదు. చూడండి ఒకసారి, లైక్ మన మొబైల్ ఉంచుకోవడానికి కానీ, ఇక్కడ మొబైల్ ఎలా ఉంచుకుంటాం, మొబైల్ ఉంచుకోవడానికి సరిగ్గా స్పేస్ లేదు. అండ్ ఇక్కడ కప్ హోల్డర్సే వాడతామా అంటే కప్ హోల్డర్స్ ఎలా వాడుకుంటాం, పెద్ద లేదా ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు. పెట్టుకుంటే 1/2 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఈ బొక్క ఎందుకు ఇచ్చాడో తెలియదు. మీరు చెప్పండి ఒకసారి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్స్ఎం ఎవరైతే వాడుతున్నారో వారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సెంటర్ కౌన్సిల్ ఇంత పొడుగ్గా ఇచ్చాడు కానీ దీనివల్ల ఎంతమందికి యూజ్ ఉంది ఏంటని చెప్పేసి అయితే నాకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేయండి. అండ్ ఇందులో మనకు డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ అని చెప్పేసి అయితే ఇందులో మనకు 3 డ్రైవ్ మోడ్స్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఫర్ ఆడియో సిస్టమ్. అండ్ ఇందులో వచ్చేసేసి మనకు యాక్చువల్గా ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే రాదండి. ఎటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి రాదు. ఆఫ్టర్ మార్కెట్ అయితే దీన్ని వీరైతే ఇన్స్టాల్ చేయించుకోవడం అని చెప్పేసి జరిగింది. అండ్ గ్లౌ బాక్స్ వచ్చేసేసి డీసెంట్ అయిన స్పేస్ తోటి అయితే ఉంటుంది. సో ఇది మనకు ఓవరాల్గా ఈ కార్ యొక్క ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. అండ్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ గ్లాస్ హోల్డర్. ఓకే సుకేష్ గారు, ఏం టెస్ట్ చేద్దామంటారు చెప్పండి. మీ ఇష్టం సార్, మీ చేతిలో పెట్టాను కార్, మీకు ఎలాంటి టెస్టింగ్ కావాలంటే అలాంటివి చేసుకోవచ్చు. ఓకే, మనం వచ్చిన రోడ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా ఎటువంటి వెహికల్ మూవ్మెంట్ అయితే ఉండదండి. ఇక్కడ కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. ఓకే, మీరు ఏమేమి టెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చలో ఒకసారి 0 to 100 టెక్ చేద్దామా? చేద్దాం. ఇక్కడ కొంచెం వాళ్ళు ఏదో షూట్ చేసుకుంటున్నారు, కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం. హ్యాండ్లింగ్ టెస్ట్, రఫ్ టెస్ట్, మీకు ఆఫ్ రోడింగ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే మీకు కంఫర్ట్ దొరికితే లొకేషన్. చలో రెడీ, 1 2 3 స్టార్ట్. పవర్ లాగ్ అనేది అయితే క్లియర్గా తెలుస్తుందండి మనకు. పవర్ లాగ్ అయితే ఉంది, కన్ఫామ్గా చెప్పండి. 100 0 చూద్దాం. 100 to 0 ఎంతసేపట్లో రీచ్ అయింది, అండ్ 0 to 100 ఎంతసేపట్లో రీచ్ అయింది అనేది కూడా చూద్దాం. మీరు ఇక్కడ పానిక్ అయ్యారు అనుకోండి, ఇక్కడ చూసే వాళ్ళు ఏమంటారంటే ఆయన భయపెట్టేస్తున్నారు అన్న విధంగా అనుకుంటారు. మీరు టెస్ట్ చేయమంటేనే నేను టెస్ట్ చేస్తున్నా. అండ్ ఎవరైనా నెక్స్ట్ టైం ఏంటంటే ఎవరైతే ఓనర్స్ వాళ్ళు ఏ టెస్ట్ చేయమంటే ఆ టెస్ట్ మాత్రమే చేస్తానండి. అండ్ ఈయన ఏం చెప్పారంటే ఇందాక హ్యాండ్లింగ్ టెస్ట్ చేయండి, అండ్ స్పీడ్ టెస్ట్ చేయండి, బ్రేకింగ్ టెస్ట్ చేయమని చెప్పేసి అయితే ఆన్ ది కెమెరా చెప్పిన విషయం అయితే మీరు చూసారు కదా. లెట్స్ చెక్. స్టీరింగ్ వదిలేసాను నేను. అటు ఇటు మనకు మూవ్ అవడం కానీ లేకపోతే వెహికల్ అన్స్టేబుల్ అవడం అన్నది అయితే మనకి కనిపించట్లేదు. వెహికల్ స్పీడ్ 50 to 60 మధ్యలో ఉంది. ఓకే, అండ్ ఒకసారి టర్నింగ్ రేడియస్ కూడా చెక్ చేద్దాం. అంటే తక్కువ డిస్టెన్స్ లో ఈ టర్నింగ్ రేడియస్ కోసం మాట్లాడాలంటే జనరల్గా దీనికి విడ్త్ ఎక్కువ, డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటుంది జనరల్గా. జనరల్గా మీరు స్విఫ్ట్ ఇట్లాంటి కార్ కంపేర్ చేస్తే అది
టర్న్ అవుతుంది. ఇది రేడియస్ అనేది కొంచెం ఎక్కువ టూ తీసుకుంటుంది. లైన్ హైవేలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం వెనక్కి అయితే రావాల్సి ఉంటుంది. రైట్ నా ఇప్పుడు మనం చెక్ చూస్తున్నాం కదా. ఓకే, ఎకో మోడ్ తీసుకుందామా? ఇందాక మనం అయితే ఎకో మోడ్ లో చెక్ చేస్తాం. ఎకోలో మనకు ఎంతసేపు 0 to 100 స్పీడ్ రీచ్ అవడానికి టైం పట్టింది అని చెప్పేసి మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సిటీ తీసుకుంది. సిటీ నాయిస్ అయితే హెవీ నాయిస్ అయితే ఉంటుంది. ఆ నాయిస్ మీరు కాంప్రమైజ్ నాయిస్ అయితే మీరు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ నాయిస్ కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా సార్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది యూస్ చేసుకుంటున్నారు. చలో కొంచెం ఈ మనుషులు దాటిపోయిన తర్వాత మనం 0 to సిటీ కండిషన్లో మనకి ఎలా వస్తుంది, ఎంత తొందరగా రీచ్ అవుతుంది ఏంటని కూడా చెక్ చేద్దాం. ఫ్రమ్ ద 0 స్పీడ్ బ్రేకర్స్ ఉన్నట్టు ఉండండి. రెడీ 1 2 3 స్టార్ట్ గో. ఇంతకు ముందు కంటే ఆ పికప్ నేను ఫీల్ Obviously. అవ్వలేదు. 100 to 0. స్టిల్ ఆ నాయిస్ అయితే నేను ఫీల్ అవుతున్నా. నాయిస్ ఉంటుందండి, బ్రేక్ నాయిస్ వస్తుంది. వస్తుంది. అది ప్రాబ్లం అయితే ఏం కాదు. అంటే నేనేమనుకుంటున్నాను బ్రేక్ సర్వీస్ రోడ్డుకి టైర్ కి మధ్యలో ఒక చిన్న లేయర్ లాంటి మట్టి ఉన్నా కూడా మనకు నాయిస్ ఎందుకు వస్తుంది. మీరు సిమెంట్ రోడ్ లో మీరు బ్రేక్ కొట్టినా ఆ సౌండ్ వస్తుంది, అండ్ మట్టి రోడ్ లో మీరు బ్రేక్ యూజ్ చేసినా ఆ సౌండ్ వస్తుంది. అదే మీరు లైక్ హైవేలో యూజ్ చేయండి, రోడ్డు క్లీన్ గా ఉన్న చోట, అక్కడ మీకు ఆ సౌండ్ అనేది అయితే రాదు. నేనేమనుకున్నా బ్రేక్ సర్వీసింగ్ ఏమో చేయాలి. సో హై స్పీడ్ లో కూడా మనకు వెహికల్ అయితే బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. అండ్ ఎంతసేపు వచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ ఎండింగ్ లో అయితే నేను సెకండ్స్ అని చెప్పేసి అయితే నేను మెన్షన్ చేస్తానండి. చలో ఈ స్పీడ్ బ్రేకర్స్ దాటిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనం స్పోర్ట్స్ మోడ్ లో కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ ఎస్, స్పోర్ట్స్ మోడ్ లో 0 to 100 కి ఎంతసేపట్లో రీచ్ అవుతుంది ఏంటని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసిన తర్వాత విల్ చెక్. స్పోర్ట్స్ మోడ్ లో అయితే మనకు చాలా క్విక్ రెస్పాన్స్ అని చెప్పేసి అయితే మనం ఫీల్ అవ్వచ్చు అండి. బట్ అంతే క్విక్ గా మనకు మైలేజ్ కూడా డ్రాప్ అయిపోతుంది. చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. వెహికల్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. అండ్ వెహికల్ ఎక్కడ కూడా మనకు అటు ఇటు మూవ్ అవ్వడం కానీ లేకపోతే అన్స్టేబుల్ అవ్వడం అన్నది అయితే ఎక్కడ కూడా జరగట్లేదు. అండ్ వెహికల్లో బిల్ట్ క్వాలిటీతో పాటు కూడా డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇందాక మీరు చెప్పింది ఏంటంటే టాటా వెహికల్స్ కొనాలంటే కేవలం ఒక సర్వీస్ విషయంలో మనం బాధపడాల్సింది తప్ప వెహికల్ పరంగా మనకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. మీకు సర్వీస్ పరంగా కనుక ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మీరు ఆఫ్టర్ బయట ఎవరైతే మెకానిక్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు చేయించుకోవడం అనేది బెటర్. ఎందుకంటే ఒక బెస్ట్ వెహికల్ని మనకు లైక్ బిల్డ్ క్వాలిటీ సరిగా లేక, లేకపోతే డ్రైవింగ్ డైనమిక్స్ అనేది సరిగా లేక, లేకపోతే ఇంకోటి ఏదో సరిగా లేక ఉందనుకోండి, మనం వాటిని కాంప్రమైజ్ అయిపోయి ఫీచర్స్కి ఇది అయిపోయి మనం తీసేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే సర్వీస్ అనేది మీకు ప్రాబ్లం కాబట్టి సర్వీస్ గురించి మీరు బయట చేయించుకున్నారంటే ఆ ఇష్యూ అనేది మీకు ఉండదు. కాబట్టి ఒక్కసారి మీకు హ్యాండ్లింగ్ టెస్ట్ కూడా చేస్తాను. ఎందుకంటే ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ నిద్ర మత్తులో ఉన్నాడు, నైట్ టైం ట్రావెల్ చేస్తున్నాడు, తను నిద్రపోయాడు, ఏదో సంథింగ్ ఇమ్మీడియట్ గా కనిపించిన వెంటనే ఏం చేస్తారంటే స్టీరింగ్ ని ఇమ్మీడియట్ గా తిప్పేసినప్పుడు ఆ వెహికల్ అనేది స్టేబుల్ గా ఉంటుందా లేదా, బాడీ రోల్ అవుతుందా అన్న దానికోసం మాత్రమే ఇప్పుడు బాడీ రోల్ టెస్ట్ అని చెప్పేసి చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవ్వరూ లేరు. వెహికల్ స్పీడ్ మీరే చెప్పండి ఒకసారి, నేను చెప్పను. 60 70 క్రాస్ అయింది. 80 మీటర్ అవుతున్నారు. 80 90 సో వెహికల్ వస్తుంది కాబట్టి స్లో డౌన్. సో 90 కిలోమీటర్ స్పీడ్ వరకు కూడా వెహికల్ ఇబ్బంది లేదు. ఇంకంత మించి స్పీడ్ అయితే టెస్ట్ చేయను, ఎందుకంటే అది మనకు కూడా సేఫ్ కాదు, చేయొద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాపర్ ట్రాక్ లేదు. ట్రాక్ లేనప్పుడు మనకు టెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ టెస్ట్ తర్వాత మీరేం ఫీల్ అయ్యారు, ఏమనుకుంటున్నారు ఈ వెహికల్ సంబంధించి? సింపుల్ గా చెప్తాను బ్రదర్. ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు చాలా సాఫ్ట్ గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన టెస్ట్ అనేది ఏంటి అంటే
లైక్ ఏదైనా ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తాం. ఆ సిచ్యువేషన్లో ఆ వెహికల్ అనేది మనకు లైక్ సపోర్ట్ చేస్తుందా లేదా అన్న దానికోసం మాత్రమే నేను చేసిన టెస్ట్ తప్పనిచ్చి ఏదో 0 to 100 వెళ్ళిపోవాలి, లేకపోతే నేనేం చిన్న కుర్రాడి కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక 10 మందికి మెసేజ్ ఇస్తున్నానంటే నేను డ్రాగ్ టెస్ట్ చేయట్లేదు. ఓకే, డ్రాగ్ టెస్ట్ చేయట్లేదు ఇక్కడ. లైక్ ఏంటంటే వారికి ఒక అవేర్నెస్ రావాలి, ఎంత స్పీడ్లో రీచ్ అవుతుంది అండ్ దానికి మనకు ఎంత క్విక్గా ఉంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి 0 to 100 తీసుకున్నాను. అండ్ అదేవిధంగా లైక్ బ్రేకింగ్ టెస్ట్ చేయడానికి 100 to 0 తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే లైక్ హ్యాండ్లింగ్ టెస్ట్ చేయడానికి 60 to 90 స్పీడ్ మధ్యలో స్టీరింగ్ అండ్ సస్పెన్షన్ సంబంధించి మనం టెస్ట్ చేసాం. సస్పెన్షన్కి అండ్ స్టీరింగ్కి చాలా కాంబినేషన్ అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దానివల్ల మనకి ఏంటంటే బాడీ రోలింగ్ అన్నది చాలా తక్కువగా ఉంది. అన్స్టేబుల్ అయితే అసలు అవ్వలేదు, బండి అయితే అన్స్టేబుల్ అవ్వలేదు. స్టిల్ నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే. సో చెప్పండి, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు అంటే మీరు నాకు తెలిసి ఇలా టెస్ట్ చేసి ఉండరు. లేదండి. ఇప్పుడు ఈ టెస్ట్ తర్వాత మీకు ఏమనిపించింది మీ వెహికల్ పైన? ఇంకా మోర్ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవుతాయి. బట్ నాయిస్ అనేది మాత్రం ఇరిటేటింగ్ గా ఉంటదండి. బట్ కాంప్రమైజ్ అవ్వండి, ఎందుకంటే కొన్ని 1-2 ఈ వెహికల్ లో కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఒకటి సర్వీస్, ఇంకొకటి ఇంజన్ నాయిస్ కూడా. BS6 నుంచి కూడా మీకు ఇంజన్ నాయిస్ అయితే చాలా తగ్గిపోయింది. BS4 వెహికల్ కాబట్టి ఇది మనకు కొంచెం ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఇవి రెండు కనుక మీరు కాంప్రమైజ్ అయ్యారనుకోండి, ఇక ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. వెహికల్ డ్రైవింగ్ డైనమిక్స్ అయితేనేమి, లేకపోతే బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితేనేమి, లేకపోతే స్టీరింగ్ రెస్పాన్స్ అయితేనేమి, సస్పెన్షన్ రెస్పాన్స్ అయితేనేమి, లేకపోతే ఇంజన్ నుంచి వచ్చే రెస్పాన్స్ అయితేనేమి చాలా క్విక్గా అయితే మనం ఫీల్ అవ్వచ్చు. సో ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. 2018 మోడల్ 19-20 మోడల్ వరకు ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే BS4 వెహికల్ కనుక ఎవరైనా చూస్ చేసుకున్నట్లయితే కనుక ఆబ్వియస్లీ నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి. సర్వీస్ కనుక మీకు నచ్చకపోతే, వారి సంవత్సరం సర్వీస్ కనుక మీకు ఇబ్బందికరంగా ఉంటే బయట మార్కెట్లో చేయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు దానికి సంబంధించిన వారంటీ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి బయట మెకానిక్స్ షాప్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అక్కడికి వెళ్ళారంటే చాలా ఖర్చు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి 1-2-3 రోజులు అక్కడ కార్ని పెట్టడం కంటే కూడా జస్ట్ 2-3 అవర్స్లో మీరు సర్వీస్ చేయించుకోవడం కూడా మీ ఎదురుగా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా మీకు ఆ మెకానిక్ చెబుతూ చేస్తారు కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ అని చెప్పేసి ఉంటుంది. సర్వీస్ అయితే ఇగ్నోర్ చేయండి. అండ్ వీరికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో అదొకటి మీరు ఇగ్నోర్ చేశారంటే వెహికల్ పరంగా అయితే నెంబర్ 1 వెహికల్ టాటా నెక్సాన్ అండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో టాటా నెక్సాన్ యొక్క జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.